హాయ్ అండి, నమస్తే. నేను ఇడ్లీ పిండితో పునుగులు ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. అయినా పర్ఫెక్ట్‌గా వచ్చింది. నార్మల్ చట్నీతో కాకుండా చికెన్ గ్రేవీతో అయితే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్న బౌల్‌తో 2 బౌల్స్ ఇడ్లీ పిండిని తీసుకున్నాను. అందులో ఒక బౌల్ ఆనియన్స్ వేసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా కొంచెం కరివేపాకు, 2 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ మైదా, ఇంకా కొంచెం టేస్ట్‌ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని నాకు ఇంకొంచెం పలచగా అనిపించింది. అందుకే ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. ఇంకా చిటికెడు వంట సోడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇలా మనం వేయడానికి వీలుగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని పూర్తిగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం ఇందులో వేసేసుకోవాలి. పునుగుల్ని కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా వచ్చాయి.